వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం జాతీయ అంశాలు, మార్చి 2025కి సంబంధించినటువంటి జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు లైక్ హిందూ కుష్ హిమాలయాలకు సంబంధించి న్యూస్లో ఉంది. కారణం ఏంటి అంటే మనకి ఇప్పుడు హిమాలయ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో దానిలో భాగమైనటువంటి హిందూ కుష్ ప్రాంతం మనం చూసుకోవచ్చు. ఈ హిమాలయ ప్రాంతాలు ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ వలన, సో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన ఈ యొక్క ఉష్ణం అనేటువంటిది పెరగడం వలన ఈ హిమ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశం మనకి న్యూస్లో వస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా నివేదిక ఇచ్చింది ఐక్యరాజ్య సమితి వారి యొక్క నివేదిక. వీరు నివేదిక ఇవ్వడం జరిగింది. సో వీరి ప్రకారం ఏంటి అంటే హిమాలయాలు అనేటువంటి వేగంగా కరిగిపోతూ ఉన్నవి. కరిగిపోయినటువంటి నీరు సముద్రంలోకి చేరి ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం గణనీయంగా పెరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు నివేదిక రూపంలో ఇవ్వటం జరిగింది. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ హిమాలయ పర్వత శ్రేణి ఏదైతే ఉందో సో దీనిని థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్గా మనం పిలుస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన యొక్క భూమి అనుకుంటే ఈ పైన ఉన్నటువంటిది నార్త్ పోల్ అంటాం, ఓకేనా. సో నార్త్ పోల్ ఉత్తర ధ్రువం అంటాం. కింద ఉన్నటువంటిది సౌత్ పోల్, దీన్ని దక్షిణ ధ్రువం అంటాం. థర్డ్ పోల్గా అంటే మూడవ ధ్రువంగా దేని పిలుస్తాము? మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని థర్డ్ పోల్గా మనం పిలుస్తూ ఉంటాము. కారణం ఏంటి అంటే ఏ విధంగా సదరన్ పోల్లో, సౌత్ పోల్లో, నార్త్ పోల్లో మంచు అనేటువంటిది గెడ్డ కట్టి ఇక హిమ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మనకి హిమాలయాల్లో కూడా పర్వత శ్రేణులు అదే విధంగా ఉంటాయి. కాబట్టి అందుకోసమే ఈ ప్రాంతాన్ని అంతా కూడా థర్డ్ పోల్గా, మూడవ ధ్రువంగా మనం పిలుస్తూ ఉంటామండి. ఇంకొక అంశం ఏంటి ఇక్కడ ఈ హిమ ప్రాంతం ఏదైతే ఉందో, హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చేటువంటి నీటి ద్వారా మనకి దాదాపు భారతదేశంలోనే కాదు వివిధ దేశాలలో, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, చైనా కానీ ఇలాంటి దేశాల్లో దాదాపు 10 నదులకు నీరు అందుతూ ఉంది అండి. సో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాలన్నీ కూడా కరిగిపోతే ఈ ప్రాంతాలకు నీరు అనేటువంటిది అందక అనేక సంక్షోభం వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది అనేటువంటి అంశం మనకు తెలియవస్తూ ఉంది. ఇంకొక అంశం మనం చూసుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వము ఛత్రపతి శివాజీ గారి యొక్క మెమోరియల్ని ఆగ్రాలో, సో యూపీ ఏదైతే ఉందో, సో ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆగ్రాలో నిర్మించబోతా ఉంది. మరి ఎందుకు ఆగ్రాలోనే నిర్మించబోతా ఉన్నారంటే దానికి హిస్టారికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాము అండి. సో మహారాష్ట్ర ప్రాంతాన్ని, మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారు. అయితే ఇక్కడ వీరు 1630 ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ గారు జన్మించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ 1966లో శివాజీ గారిని ఔరంగజేబ్, మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తి, ఆ టైంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి శివాజీ గారిని 1966వ సంవత్సరంలో ఆగ్రా, యూపీలో భాగమైనటువంటి ఆగ్రా ప్రాంతానికి పిలవడం జరిగింది. అయితే ఇక్కడ విందు కోసం పిలిచారు, సంధి కోసం, విందు కోసం పిలిచారు. అయితే ఇక్కడ ఔరంగజేబు యొక్క లక్షణమైనటువంటి ఏదైతే ఉందో, మనుషులను మోసం చేసేటువంటి లక్షణం, నమ్మించి మోసం చేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో, సో దాని ప్రకారం ఇక్కడ ఏం చేశారంటే శివాజీ గారిని గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఔరంగజేబు అనేటువంటి ఒక వ్యక్తి, మొఘల్కి చెందినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఇక్కడ మనకి ఈ శివాజీ గారు ఏం చేశారు అంటే లైక్ చాకచక్యంగా శివాజీ గారు ఔరంగజేబు యొక్క గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడం జరిగింది అండి, ఓకేనా. సో అక్కడ ఈ ఔరంగజేబు సంస్థానం ఏదైతే ఉందో, సో అక్కడ ఈ బాస్కెట్స్లో ఏదైతే బుట్టలు ఏవైతే ఉన్నాయో బుట్టలలో దాక్కొని చాకచక్యంగా శివాజీ గారు ఇక ఔరంగజేబు విధించినటువంటి గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని తిరిగి మళ్ళీ మహారాష్ట్రకు వెళ్ళటం జరిగింది అండి. సో అట్లా ఇక్కడ మనకి ఇదంతా కూడా న్యూస్లో ఉన్నటువంటి అంశం, ఓకే. సో దాని తర్వాత మనం చూసుకుంటే అట్లా వెళ్ళిన తర్వాత శివాజీ గారిని ఛత్రపతిగా అభివర్ణించడం జరిగింది. అప్పటి నుంచే ఛత్రపతిగా పిలుస్తూ ఉన్నారు అండి, ఓకేనా. శివాజీ గారిని అప్పటి నుంచే ఛత్రపతి శివాజీగా పిలుస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఈ రాయగడ ఫోర్ట్కి వారే అధ్యక్ష బాధ్యతను, సో క్రౌన్డ్గా అంటే లైక్
కిరీటధారణ చేయడం జరిగింది, రాజుగా ప్రకటించుకోవడం జరిగింది. సో ఇది మనకి హిస్టారికల్ ఆస్పెక్ట్స్లో జరిగినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. సో అందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ్రాలో ఛత్రపతి శివాజీ గారి యొక్క గ్రాండ్ మెమోరియల్ని నిర్మించబోతా ఉన్నారు. భారత ప్రభుత్వము స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ని ఏర్పాటు చేయడానికి 2025 లోపు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. దీని ద్వారా ఈ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్లో ఏ అంశాన్ని మీరు పొందుపరచాలనుకుంటున్నారు అంటే, భారతదేశంలో వ్యక్తులు ఎవరైతే కంపెనీలను వ్యాపార సంస్థలను తెరుస్తారో, కొత్తగా ఏర్పాటు చేసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్లో పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఏ కంపెనీలనైతే, ఏ వ్యాపార సంస్థలనైతే మూసివేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్లో పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు దీని యొక్క బిజినెస్ రిజిస్టర్ యొక్క బరువు బాధ్యతలంతా కూడా ఈ మంత్రిత్వ శాఖకి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఈ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వీరికి అందజేయడం జరిగింది. ఓకే, సో మరి దీని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ప్రభుత్వం దగ్గర లేదా ఈ మినిస్ట్రీ దగ్గర పర్టికులర్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే, భారతదేశంలో ఏ వ్యాపార సంస్థలు వర్కింగ్లో ఉన్నాయి, ఎంత మేర సంపాదిస్తూ ఉన్నాయి, ఎంత మేర ట్యాక్సెస్ అనేటువంటిది కడుతూ ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది అండి. అర్థమైందా? ఎంత సర్వీస్ చేశారు, ఎంత గూడ్స్ ప్రొడక్షన్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్గా రికార్డ్ అవుతుంది. కాబట్టి దాని ద్వారా జీడిపి, దేశ స్థూల ఆదాయము, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారో ఎవ్రీ ఇయర్ కూడా అది యాక్యురేట్గా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అంటే డబల్ కౌంటింగ్ లేకుండా జీడిపి ఏదైతే ఉందో దానిలో డబల్ కౌంటింగ్ లేకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ని ప్రభుత్వము ఏర్పాటు చేయబోతా ఉంది అండి. అర్థమైంది కదా? ఖచ్చితమైనటువంటి వ్యాపారం యొక్క డేటా, దాంతోపాటు జీడిపిలో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్తో క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. డబుల్ కౌంటింగ్ అనేటువంటిది లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొస్తా ఉన్నారు అండి. ఇంకొక అంశం మనం చూసుకుందాం. 5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2025ను ప్రారంభించినటువంటి టెలికాం శాఖ. గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ వరకు క్లియర్. ఈ 5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ 2025 అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. న్యూఢిల్లీలో జరిగింది అండి. జరిగినది న్యూఢిల్లీలో జరిగినది. ఈ 5G ఇన్నోవేషన్ హ్యాకథాన్ ద్వారా ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల దగ్గర నుంచి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర నుంచి కానీ, భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరంగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఐడియాస్ని తీసుకొని, వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఏం చేస్తారండి, ఫర్దర్గా ఈ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి ఉద్దేశం అన్నమాట. అందుకోసమే ఈ యొక్క హ్యాకథాన్ అనేటువంటిదని టెలికాం శాఖ ప్రభుత్వం అధికారికంగా న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగింది. అర్థమైందా? దీనిలోనే మనకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చి ఉన్నారు. లైక్ అప్లై త్రూ ఎనీ ఆఫ్ ది 100 5G యూస్ కేస్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్స్ అని, మెంటర్షిప్ త్రూ హ్యాకథాన్ పీరియడ్ అని, సీడ్ ఫండింగ్ ఆఫ్ 1 lakh ఫర్ ప్రోటోటైప్ డెవలప్మెంట్ అని చెప్పేసి, యాక్సెస్ టు 5G యూస్ కేస్ ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, దాని తర్వాత ఇదంతా కూడా ఇస్తూ ఉన్నారు. నథింగ్ బట్ ఏం చేస్తారంటే, ఈ కాన్సెప్ట్, ఈ యొక్క హ్యాకథాన్లో ప్రజల దగ్గర నుంచి వారి యొక్క ఇన్నోవేషన్స్ ఏవైతే అవన్నీ కూడా తీసుకొని ఫర్దర్గా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం అనమాట. ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు, కేంద్ర పర్యాటక శాఖ వారు ఒక పథకాన్ని ప్రారంభించారు. ఏ పథకం అంటే, స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్వదేశీ దర్శన్ పథకం ద్వారా ఏం చేస్తారు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక పరమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసేటువంటి పథకం అండి. అర్థమైందా? లైక్ సర్క్యూట్స్, దాన్ని కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి. రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి. అట్లా బుద్ధిజానికి సంబంధించి కూడా కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి. అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిని డెవలప్ చేసేటువంటి కాన్సెప్టే ఈ యొక్క స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్గా మనం చెప్పుకుంటాం. దానిలో భాగంగా మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ శాలిహుండం బుద్ధుడి యొక్క సంబంధించినటువంటి ప్లేసెస్, శాలిహుండం కానీ, బావికొండ కానీ, బొజ్జనకొండ కానీ, అమరావతి కానీ,
అనుపు కానీ ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తారు. స్వదేశీ దర్శన్ కింద బుద్ధిస్ట్ సర్క్యూట్లను. నెక్స్ట్ బీహార్ ప్రాంతంలో మనం చూసుకుంటే బోధగయ దగ్గర కానీ, గుజరాత్లో మనం చూసుకుంటే గుజరాత్లో లైక్ జూనాగఢ్, గిర్, సోమనాథ్, బహుర్చ్ కుర్చ్, భావనగర్, రాజ్కోట్, మేషానా అనేటువంటి ప్రాంతాలను డెవలప్ చేస్తారు. మధ్యప్రదేశ్లో మనం చూసుకుంటే సంచి, సత్నా, రేవా, నెక్స్ట్ మందసూర్, ధారా అనేటువంటి ప్రాంతాలను డెవలప్ చేస్తారు. యూపీ నుంచి చూసుకుంటే యూపీలో మనం చూసుకుంటే సరస్వతి, కుషినగర్ అండ్ కపిలవస్తు అనేటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా బుద్ధుడికి సంబంధించి బుద్ధుడు పర్యటించినటువంటి ప్రాంతాలు. సో వీటిని ఇక బుద్ధిస్ట్ సర్క్యూట్ కింద స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా ఒక మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు డెవలప్ చేస్తారు. దానికి సంబంధించిన ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం. ఇక్కడ భారతీయ కళలు మరియు సంస్కృతి ప్రోత్సహించడానికి గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ని ప్రభుత్వము లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దీనిలో భాగంగా ఇక్కడ ఏం చేస్తారు అంటే ద గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కళలు అదేవిధంగా సంస్కృతి ఏదైతే ఉందో సో దీన్ని ప్రపంచ దేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలకు, కళాకారుల బృందానికి దీన్ని తెలియజేస్తూ ఉంటారు, స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ కాన్సెప్టే ఇక్కడ అండి. ఓకేనా, సో చూడొచ్చు ఇక్కడ ద స్కీమ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఇండియాస్ గ్లోబల్ కల్చరల్ ప్రెజెన్స్. అర్థమైందా? సో ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి కళలు కానీ సంస్కృతులు కానీ ప్రపంచ దేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి ఉద్దేశం, తెలియజేసేటువంటి ఉద్దేశం ఈ యొక్క గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమ్ అండి. ఓకే, సో దాంతోపాటు దీని ద్వారా ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రపంచ దేశాలలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి, కల్చరల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటూ దానికి ఫండ్స్ అన్ని కూడా అలొకేట్ చేస్తూ అక్కడ మన భారతదేశ కళాకారులను అక్కడికి పంపించి ఆ దేశంలో మన కళలను ఆ ప్రాంతంలో విస్తరించే కార్యక్రమాన్ని కూడా దీని కింద చేస్తారు. దీని యొక్క మినిస్ట్రీ చూసుకుంటే, నోడల్ మినిస్ట్రీ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. కేంద్ర సాంస్కృతిక శాఖ వారు దీని యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ సి డాట్ అంటాం. ఓకే, సో సి డాట్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, ఓకే, సో సి డాట్ అనేటువంటి వారు సమర్థ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. సమర్థ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే అంకుర సంస్థలు, స్టార్టప్స్ అని అంటాం. సో ఈ అంకుర సంస్థలని ఇంకా బలోపేతం చేసేటువంటి ఉద్దేశం అన్నమాట. ఓకేనా, సో సి డాట్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో సో వీరు సమర్థ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసి దీని ద్వారా ఇంకా స్టార్టప్స్ని డెవలప్ చేస్తారు. టెలికాం రంగంలో స్టార్టప్స్ని డెవలప్ చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో కూడా స్టార్టప్స్ని డెవలప్ చేసి కొత్త ఇన్నోవేషన్స్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు అండి. ఓకే, సో ఇంకొక అంశం ఇక్కడ ఏం చేస్తారంటే సెలెక్టెడ్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెలెక్టెడ్ స్టార్టప్స్కి ఏం చేస్తారు అంటే 5 లక్షల రూపాయల వరకు కూడా గ్రాంట్ని సి డాట్ వాళ్ళు అందిస్తారు అండి. దాంతోపాటు సెలెక్టెడ్ అయినటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సి డాట్ క్యాంపస్లలో 6 నెలల పాటు కార్యాలయ స్థలాన్ని అందిస్తారు. దాంతోపాటు సి డాట్ సంస్థ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాబ్లో కూడా రీసెర్చ్ చేసుకోవడానికి ఈ స్టార్టప్స్కి ఆ ఫెసిలిటీ అనేటువంటిది అందిస్తారు. మెయిన్ ఉద్దేశం ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణలు చేయాలనేటువంటి ఉద్దేశంతో. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే సి డాట్ పరిధిలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ లీడర్స్ కానీ పరిశ్రమ నిపుణులు ఏవైతే ఉన్నారో సో వీరందరూ కూడా అంకుర సంస్థలకు, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలకు నిర్దేశకాలు, సో గైడెన్స్ ఇవ్వటము, గైడ్లైన్స్ ఇవ్వటము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమాన్ని వీరందరూ కూడా చేస్తారు అండి. ఓకేనా, సో ఇది దాంతోపాటు మనం చూసుకుంటే మరి అర్హత పొందినటువంటి స్టార్టప్స్ ఏమున్నాయి, ఎవరైతే డిపిఐఐటిలో ద్వారా గుర్తింపు పొందారో ఆ స్టార్టప్స్కి మాత్రమే ఈ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇంకొక అంశం మనకి న్యూస్లో ఉంది, స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మన భారతదేశంలో భాగమైనటువంటి ఇండోర్ అనేటువంటి నగరం ఏదైతే ఉందో సో భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ అనేటువంటి నగరం ఉంది. సో ఇది క్లీనెస్ట్ సిటీగా పలుమార్లు క్లీనెస్ట్ సిటీగా దాదాపు 5th టైమ్స్ వరకు కూడా స్వచ్ఛ భారత్ అవార్డ్స్ని పొందినటువంటి నగరం అన్నమాట. భారతదేశంలోని పరిశుభ్రమైనటువంటిది, ఆల్వేస్ క్లీన్లీగా ఉండేటువంటి
పరిశుభ్రంగా ఉన్నటువంటి నగరమే ఇండోర్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. అర్థమైందా? సో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇండోర్ నగరంలో ఏర్పాటు చేశారు. సో దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే గ్రీన్ వేస్ట్ అనగా కలప కానీ, కొమ్మలు కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాసెసింగ్ చేస్తారు అండి. ప్రాసెసింగ్ చేసి ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారు ఈ యొక్క కర్మాగారంలో. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా ఇండోర్ కూడా మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇండియాలోనే ఫస్ట్ క్లీన్ సిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇండియాలోనే ఫస్ట్ క్లీన్ సిటీ పరిశుభ్రమైనటువంటి నగరంగా మనం చెప్పుకోవచ్చు అండి. క్లియర్ కదా? ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో దాంతోపాటు ఈ కాన్సెప్ట్ అంతా కూడా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద వీరు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకొక అంశం ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి స్కీమ్ మనం చూద్దాం. ఆ స్కీమే ప్రాజెక్ట్ పారి అంటాం. సో కేంద్ర ప్రభుత్వం అనగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు లాంచ్ చేసినటువంటి స్కీము ప్రాజెక్ట్ పారి అనేటువంటి స్కీమ్. పారి అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. పారి యొక్క ఫుల్ ఫామ్ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అండి. సో దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అంటే భారతదేశంలో వివిధ కళాకారులకు చెందినటువంటి కళాఖండాలను దాదాపు 500లను సెలెక్ట్ చేయడం జరిగింది అండి. దాదాపు 500 ఆర్ట్స్ని సెలెక్ట్ చేసి ఆ చేసినటువంటి ఆర్ట్స్ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ఆఫీసులు కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ ఆ ప్లేసెస్లో ఈ విధంగా వేస్తారు. చూడండి, ఇది ఒక పబ్లిక్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్. దానికి ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో, వాల్ ఏదైతే ఉందో వాళ్ళ పైన ఈ కళాఖండాలను చిత్రించడం జరిగింది. ఓకేనా? సో అట్లా దాదాపు 500 ఆర్ట్స్ని సెలెక్ట్ చేశారు. వాటిని భారతదేశంలో అన్ని ప్లేసెస్లో కూడా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, అక్కడ ఆ వాల్స్కి వేస్తారు. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఇది ఇంప్లిమెంట్ వేస్తూ ఉన్నారు కూడా, వేశారు కూడా కొన్ని ప్రాంతాల్లో. ఓకేనా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. అయితే ఈ ప్రాజెక్ట్ పారిని లాంచ్ చేసినటువంటి వ్యవస్థలు మనం చూసుకుంటే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, లలిత కళ అకాడమీ, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనేటువంటి ఈ 3 సంస్థలు కలిసి ఈ యొక్క కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాంతోపాటు దీనిని సమన్వయం చేస్తూ కూడా ఒక మిషన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో దాన్నే నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ అనేటువంటిది అండి. సో దీనివల్ల మనకు ముఖ్య ఉద్దేశం ఏంటి? మన కళలను పిల్లలకు అంటే లైక్ మన భావితరాలు ఏవైతే ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశంలో ఉన్నటువంటి కళలను తెలియచేయటము, దాంతోపాటు ఈ కళలపైన డిపెండ్ అయినటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయటము, గుర్తింపు ఇవ్వటము, ఇచ్చేటువంటిదే ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇంకొక అంశం ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమే రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి స్కీమ్ అండి. రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటి ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ని రీవ్యాంప్ చేస్తూ రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2.0ని లాంచ్ చేశారు. అర్థమైంది కదా? సో దాని కిందనే అడిషనల్ గతంలో ఇచ్చినటువంటి ఫండ్ 2400 crore అయితే ఉందో, సో దానికి అడిషనల్గా మళ్ళీ 1000 crores యాడ్ చేసి 3400 crores అలోకేట్ చేయడం జరిగింది అండి. అర్థమైంది కదా? మరి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ భారతదేశంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడము, జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ని, జన్యుపరమైనటువంటిది లైక్ కొత్త బ్రీడ్స్ని, కొత్త రకాలైనటువంటి బ్రీడ్స్ని, ఆవులని ఉత్పత్తి చేయటము, దాంతోపాటు ఫార్మర్ యొక్క ఇన్కమ్ని, అర్థమైందా? సో రైతుల యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచటము, భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఒంగోలు గిత్తలు అంటాము, హర్యానా ఆవులు అంటాము, ఇట్లాంటి సంబంధించినటువంటి ముర్రే బఫెలోస్ అంటాము, ఇట్లాంటి సంబంధించిన స్వదేశానికి చెందినటువంటి బ్రీడ్స్, ఈ కౌ బ్రీడ్స్ కానీ బఫెలో బ్రీడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడము,
కంటిన్యూ చేసేటువంటి ఉద్దేశంతో చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రాష్ట్రీయ గోకుల్ మిషన్ని ప్రభుత్వము లాంచ్ చేయడం జరిగింది. గతంలో కూడా అడిగారు క్వశ్చన్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సంబంధించి. ఏమని అడిగారంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఈజ్ అ ప్రోగ్రామ్ లాంచ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేట్స్ టు అని చెప్పేసి అడిగారు. కింద ఆప్షన్స్లో అడిగినటువంటిది వన్ ఆఫ్ ది ఆప్షన్ బోవైన్ యానిమల్స్. సో పాలను ఇచ్చేటువంటి జంతువులకు సంబంధించి అది రైట్ ఆన్సర్ ఇక్కడ. క్లియర్ కదా. సో లైక్ పాలు ఇచ్చేటువంటి జంతువులు మనకేమున్నాయి, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఎక్సెట్రా అనమాట. క్లియర్. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేటువంటిది తీసుకురావడం ద్వారా ఏం జరిగింది అంటే భారతదేశంలో పాల ఉత్పత్తి అనేటువంటిది గణనీయంగా పెరగటం జరిగింది. ఇది మెయిన్ ఎజెండా ఇక్కడ. దాంతోపాటు దాని ద్వారా ఈ యొక్క వీటిపైన సో పశు సంపద పైన, గో సంపద పైన డిపెండ్ అయినటువంటి వారికి కూడా ఆదాయం అనేటువంటిది గణనీయంగా పెరిగింది, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అందింది అనేటువంటి ఈ కాన్సెప్ట్ మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో చూడవచ్చు మనం దాదాపు ఇక్కడ ఏమన్నారు 8.5 crore ఫార్మర్స్ ఎంగేజ్డ్ ఇన్ డైరీ అని చెప్తా ఉన్నారు అండి. సో 8.5 కోట్ల మంది నేరుగా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఈ యొక్క పాల ఉత్పత్తి పైన, ఈ యొక్క డైరీ ఫామ్ పైన ఆధారపడి ఉన్నారు అనేటువంటి అంశాన్ని దీని ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం మనం చూసుకుందాం ఇక్కడ. ఐఐటి మద్రాస్ హైపర్ లూప్ టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. క్లియర్గా మనం చూడవచ్చు ఇక్కడ. ఓకే. దాంతోపాటు ఓపెన్ హౌస్ 2025 ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసింది. అది ఏర్పాటు చేసిన తర్వాత దీనిని పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు రావటం జరిగింది. వచ్చారా? సో విజిట్ చేశారు అనమాట. దీని యొక్క విశిష్టత ఏంటో తెలుసా? ఇదొక హైపర్ లూప్ అండి. ఓకేనా? ఇదొక హైపర్ లూప్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఎవరు? ఐఐటి మద్రాస్ వారు చేస్తూ ఉన్నారు. వీరు ఫినాన్షియల్ సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉంది. ఈ హైపర్ లూప్ అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ట్రైన్ అనమాట. ఓకే. సో ప్రపంచంలోనే అతి వేగంగా నడిచేటువంటి రైలును తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని, హైపర్ లూప్ అనేటువంటి ప్రాజెక్ట్ని ప్రభుత్వము ఐఐటి మద్రాస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే. సో దీని యొక్క లెంత్ మనం చూసుకుంటే 410 మీటర్స్ అనమాట. సో 410 మీటర్ల పొడవు అయితే ఉంది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ లూప్గా మనం చెప్పుకోవచ్చు. అతిపెద్ద హై స్పీడ్ ట్యూబ్గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది కనుక కంప్లీట్గా సక్సెస్ అయితే ఈ యొక్క దీని ఇంకా ఇప్పుడు 410 మీటర్స్ ఉందా, సో దీని యొక్క లెంత్ అనేటువంటిది పెంచి ప్రధానమైనటువంటి నగరాల మధ్య లైక్ ఢిల్లీ టు ముంబైయో లేకపోతే ఫర్దర్ సో కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్లో ఈ హైపర్ లూప్ని రన్ చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కనుక సక్సెస్ అయితే ఫ్లైట్ కంటే వేగంగా, విమానం కంటే వేగంగా మనం ఆ ప్రాంతాలను సందర్శించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, సో కేంద్ర రైల్వే శాఖతో కలిసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామే అమృత్ సరోవర్ మిషన్ అనేటువంటి ప్రోగ్రామ్ అండి. సో అమృత్ సరోవర్ మిషన్ దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి చెరువులు ఏవైతున్నాయో, ట్యాంక్స్ ఏవైతున్నాయో, నీటి వనరులు ఏవైతున్నాయో వాటిని సంరక్షించేటువంటి బాధ్యత అనమాట. అదే అమృత్ సరోవర్ అనేటువంటి ఒక మిషన్ అనమాట. సో దాని కిందనే ప్రతి జిల్లాలో కూడా 75 చెరువులను నిర్మించటము లేదా ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించడము, సో రెనోవేషన్ చేసేటువంటి మిషన్ అమృత్ సరోవర్. సో దీనికి కోసము మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ యొక్క సహాయ కార్యక్రమాలను భారత ప్రభుత్వము ఈ మిషన్ ద్వారా తీసుకోబోతా ఉంది. సో అయితే ఇక్కడ ఈ అమృత్ సరోవర్ మిషన్ ఏదైతే ఉందో సో దీనిని ఎప్పటిలోపు రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఆగస్ట్ 15, 2025 లోపు అండి. సో ఆగస్టు 15, 2025 లోపు ప్రతి జిల్లాలో కూడా కనీసము 75 చెరువులను నిర్మించడము లేదా ఉన్నటువంటి చెరువులలో పూడిక తీసి వాటిని ఉపయోగంలో తీసుకొచ్చేటువంటి ఉద్దేశమే అమృత్ సరోవర్ మిషన్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.